సాతానికి అవకాశం ఇచ్చాడు. వెరసి వారికి అవకాశం ఇచ్చాడు. నా బిడ్డలు, నా పిల్లలు, ఆఖరికి ఇంతెందుకండి, మనుషుల్ని పక్కన ఉంచితే దుష్టుడైన సాతానుకు కూడా మారు మనసు పొందటానికి అవకాశం ఇచ్చాడండి. ఇది నిజం. కనుక ఆయనను దూషించిన వారిని, యేసు ప్రభు వారిని తునీకరించిన వారిని, తన యొక్క సేవకులని నిందిస్తున్న వారిని, సంఘాల మీదను చర్చల మీదను ఎన్ని రకాలైన పరిచర్యలు చేస్తున్న వారిని, అనేక రకాలైన చర్చలని దాడులు చేస్తున్నారు. అయినా వారిని ఎందుకు బతకనిస్తున్నాడు? వారు మారు మనసు పొందుతారేమో, వారు తెలుసుకుంటారేమో, తండ్రి త్యాగాన్ని గుర్తిస్తారేమో, తన కన్న తండ్రిని గుర్తుపట్టి ఆయన దగ్గరకు వస్తారేమో అని ఆయన ఎదురు చూస్తున్నారు. అందుకే దుష్టుడైన సాతాను కూడా బ్రతకనిస్తూ ఉన్నాడు. లేకపోతే ఆయన మధ్య ఆకాశంలోకి వచ్చి ఒక కేకేస్తే ఛాన్స్ ఉంటుందా? మరలా ఛాన్స్ ఉంటుందా? అది ఏమవుతుంది? ఒకడు కత్తి పెట్టి మెడపైన కత్తి ఉంచి నువ్వు నమ్ముకుంటావా నమ్ముకోవా అన్నట్లు ఉంటుంది కదూ. అది కాదు ప్రేమ, అది కాదు స్వతంత్రం. స్వతంత్రం అంటే తనకు తానుగా ఇష్టపడి తనకు తానుగా ఆయనని గుర్తించాలి. అది ఆయన ఆశపడుతున్నాడు. ఏ కన్న తండ్రి కూడా నా బిడ్డ నన్ను నానా అని పిలిచే ఆ యొక్క ప్రేమను చూస్తాడు. వాడి బోసి నోరుతోనూ చిన్న చిన్న మాటలు రాని ఆ నోరుతో డాడీ, నానా అని పిలిస్తే తండ్రి సంతోషపడతాడు. కానీ ఈరోజు ఎలాగైపోయింది కాలము? మొదటిగా ఏకేశ్వరుడు పూజ చేశారు, తర్వాత బహుదేవత ఆరాధన. మనుషుల చేత నిర్మించుకోబడిన సృష్టికి మొక్కుతూ ఉన్నారు. ఈరోజు ఈ లోకములో ఆయన ఎప్పుడో రావచ్చు, కానీ యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారు కోసమును ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా ఎరగని వారి కోసము ఆయన రాక ఆలస్యం చేస్తున్నాడు. చాలా మటుకు దేవుని యొక్క రాక సమీపంగా ఉందనే చెప్పాలి. ఎందుకు అంటే ఈరోజు మమకారాలకును బంధాలకును బాంధవ్యాలకును రక్త సంబంధములో ప్రేమ అనురాగాలన్నీ కూడా ఏమైపోతున్నాయి? కరువైపోయాయి. ఏమైపోతున్నాయి? ఈరోజు మనకు దొరకదు. ఎందుకు దొరకదు? చూసారా ఏమైంది? ఒకప్పుడు ఉన్న ఒక తల్లికి గర్భంలో నుండి ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళలో ఈరోజు ఎందుకు మార్పులు కలుగుతున్నాయి? భర్త, భార్య, కడుపును పుట్టిన బిడ్డల, అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళ, తల్లిదండ్రుల అనేది ఈరోజు ఉన్నదా? లేదు. అంతా ఏమైపోతుంది అంటే దానికి బైబిల్ ఇచ్చిన కారణము నిర్వచనం ఏంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనములో ఇలాగ రాయబడి ఉంటుంది. అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ సల్లారిపోయింది. ఈరోజు ప్రేమలకు, మమకారాలకి, బాంధవ్యాలకు, రథ సంబంధానికి, బంధాలకి లేదు. ఎందుకు లేదు? ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకకి గుర్తుగా ఉన్నది. అక్రమము విస్తరింపజేసిన తర్వాత ప్రేమ సల్లారిపోయింది. ఈరోజు ప్రేమలు ఎందుకు మమకారాలు లేవు? ఏమిటి కారణం అంటే అక్రమము విస్తరించింది. ఎందుకు అక్రమం విస్తరించింది? కారణం ఏమిటి? ప్రేమ ఎందుకు కరువయింది అంటే సృష్టించిన సృష్టికర్తను విడిచిపెట్టారు, సృష్టికి సాగలపడుతున్నారు. బహుదేవత ఆరాధన అంటే దేవుని కాని వారికి సాగలపడి నీవే దేవుడివి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో సుమారు శత్రువు కింద, ఫరో కింద 430 ఏళ్ళు, 430 సంవత్సరములు శత్రువు చేతి కింద బానిస బతుకు అనుభవించారు. ఆఖరికి బానిసగా ఉన్న వారిని దేవుడు చూసి ఆ బానిస కట్టుల నుంచి, వాని యొక్క సంఖ్యల నుంచి, వాని శోతుల నుంచి విడిపిస్తే ఆఖరికి ఇశ్రాయేలు దేవుడు ఈ దూడ కావాలి, ఇదే బొమ్మ అని ఆ బొమ్మకి సాగలపడి ఏం చేశారు? సృష్టించిన సృష్టికర్త మీదనే తిరుగుబాటు చేశారు. ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, ఇలాగనే జరిగింది. మొదటిగా ఉన్నప్పుడు ఏకేశ్వరుడు పూజ,
ఒకే దేవుడని మొక్కిన మొదటి మానవుడు కాలక్రమంలో బహుదేవత ఆరాధన తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? సృష్టించిన సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టికి సాగలబట్టం మొదలుపెట్టాడు. ఎందుకు మొదలుపెట్టాడు? దేవుడు రక్షించి దేవుడు అమ్మా నాన్న కడుపులోకి పంపిస్తే జన్మనిచ్చింది దేవుడైతే ఈరోజు ఏమైపోతుంది? కాలము అంటే మోసపూరితమైన ఆత్మని నమ్ముకొని దేవునికి వ్యతిరేకమైన దుష్టాత్మ మీద ఆధారపడి అపవాదికి సోటిచ్చి ఈరోజు ప్రజలందరూ ఏమైపోతున్నారు? సత్యమును గుర్తించక అసత్యములోనే ఉండిపోతున్నారు. ఈ యొక్క నేపథ్యంలో